Never thought it would be so hard. I grew up. Hey guys, welcome back to my channel. Welcome back to another Get Ready With Me vlog, guys. Idi Diwali second party Get Ready With Me anamata. So ivala, as I mentioned in my previous jewelry video, మొత్తం స్వరోస్కితో స్టైల్ చేయబోతున్నాం అనమాట విత్ లెహెంగా అండ్ జాకెట్, నాట్ క్రాప్ టాప్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో గాయస్. తర్వాత ఇల్లంతా ఎలా డెకరేట్ చేసాము ఏంటి అన్నీ చూపిస్తాను. గర్ల్స్ అందరం కూడా వచ్చి డెకరేట్ చేశారనమాట. సో నేనేమో పూజా రూమ్ మాత్రం డెకరేట్ చేశాను, అది కూడా చూపిస్తాను. అండ్ దీపాలు వెలిగించి ఇవన్నీ చూద్దురు కానీ మీరు. అండ్ ఇవాళ నాకు ఒక కొత్త క్రియేటివ్ థాట్ వచ్చిందనమాట ఫర్ బ్రేస్లెట్ ఏది వేసుకోవాలి అని, అది కూడా చూపిస్తా. అది ఎలా ఉందో ఐడియా మీరు చెప్పండి నాకు. సో మచ్ in this vlog guys, oh my god. And also ఈసారి రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం, ఫొటోస్ దిగుదాం అనుకుంటున్నాం guys. So let's see how it all goes. And ఫుడ్ అంతా బయట ఆర్డర్ ఇచ్చామన్నమాట. Excited to spend nice time with friends and family guys. So first యథా ప్రకారం మన మేకప్ స్టార్ట్ చేద్దాం. మేకప్ ఈజ్ ఆల్ అబౌట్ సీరమ్స్ అన్నమాట. మనం ఎన్ని సీరమ్స్ వాడతాము, ఎంత మంచిగా వాడతాము అనే దాన్ని బట్టి మన మేకప్ వస్తుంది. యాజ్ ఐ ఆల్వేస్ మెన్షన్, సీరియస్ ఫంక్షన్స్ అలా ఉండేటప్పుడు మాత్రం ఐ డెఫినెట్లీ డూ మై మేకప్ రియలీ గుడ్ అని చెప్తా ఓపిక్గా. అన్ని సీరమ్స్ అన్నీ పూసుకొని అన్నీ ఆరి అట్లాగా. ఇదే ఒక 15 minutes పట్టుద్ది గైస్, హానెస్ట్గా చెప్తున్నాను. మిగతా అంతా ఫాస్ట్గా అవుతుందేమో కానీ దిస్ విల్ టేక్ లాంగ్ టైమ్. బికాజ్ మేకప్ దీనిపైన డిపెండ్ అయితే మనం ఏం చేస్తాం గైస్. మామూలుగానే అమెరికాలో స్కిన్ డ్రై ఉంటుంది, అట్లాంటిది వింటర్లో చెప్పవసరం లేదు. So now serums అయిపోయింది. Let's do some eye cream. Now the primer బాగానే ఎక్కువ పూస్తాను నేను. జస్ట్ స్కిన్ ప్రెప్తోనే స్కిన్ ఎంత బాగా అయిపోతుందో అసలు. So now we need color corrector. నేను మ్యాక్ ప్యాలెటే వాడతానండి, ఈ కలర్ యూజ్ చేస్తా. Now we need concealer. Concealer కూడా మ్యాక్దే గైస్, NW40. Dior concealer. So now the powder. MAC Studio Fix foundation powder.
So now let's start the eye makeup. హ్యాండీ బ్లష్ ఉంది గైస్, బ్లష్ పూసేసుకుంటారు కళ్ళకి. ఇట్ సైడ్ మెస్అప్ అయిందా నేను కవర్ చేసా. లైన్ ఫిల్ చేస్తేనే ఫుల్ ఉంటుంది గైస్, మస్తు గైస్. నౌ రియల్ మస్కరా. బయట ఫుల్ విండ్ ఉంది గైస్, భయం అవుతుంది. ఎంత మంచి లైట్స్ పెడదాం అనుకున్నా తెలుసా బయట. డార్క్ బ్రౌన్ ఐబ్రో వ్యాక్స్ అనమాట, అలా కూర్చుంటుంది ఐబ్రోస్ ఎక్కడ ఉండేది అక్కడ. అనస్తాషియా పెన్సిల్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ దివాళీకి రిలీజ్ చేశాడు ప్యాక్. ఆ అవుట్లైన్ గీసి ఈ మ్యాక్ది పెడతాం. లిటిల్ బిట్ బ్లష్ చేసుకున్నాం. హైలైటర్ పెట్టుకుందాం. సో హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలో తెలియట్లే పీపుల్. ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఎలా లూజా లేకపోతే ఎలా? ఇలా చాకర్ లాగా రావాలి బుజ్జు. చాకర్ లాగా రావాలా? చూడండి సరిపోద్దా? ఇది కరెక్ట్. పర్ఫెక్ట్. ఓ ఇది కాదు, ఇది చేతికి, ఇది ఇది నెక్కి. ఇది చేతికలా వచ్చింది అసలు. అదే ఈసారి ట్రై చేయాలా. ఆకలి అవుతుంది నాకు. రాగానే తినేస్తావా నువ్వు? పొద్దున్న నుంచి ఏం తినలేదు. తెప్పేస్తుంది అసలు. నీ ఫుడ్ ఎంత తినలేదు రా బిడ్డ. ఫుడ్ తినకపోతే క్రాంకీ అయిపోతాను. అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వస్తాను. కామ్గానే ఇది డబ్బా వాళ్ళకి వచ్చి తింటావా? అంత మంచి ఫుడ్ వస్తుంటే మళ్ళీ డబ్బు కకృతి అవసరమా అని ఆలోచిస్తాను. ఇది కొంచెం లూజ్ అయిందా రోజు? ఇంకా టైట్ చేయవచ్చు కావాలంటే. వద్దులే, బాగుంది. సో యూ గైస్ ఆల్ నో దట్ ఐ హ్యావ్ అనదర్ స్వరోస్కి చాకర్ కదా అండి. అది మనం ఇప్పుడు బ్రేస్లెట్ లాగా ట్రై చేద్దాం. వర్కౌట్ అయిద్దా ఏమైద్దో చూద్దాం. కరెక్ట్ సరిపోయింది గైస్. సరిగ్గా పడితే డబ్బులు ఇస్తాను. పెట్టి ఇది సెంటర్కి రావాలా రబుజ్జో? అంతే కదా. ఇది ఇక్కడ ఇక్కడ ఇదంతా ఇక్కడ రావాలి కొంచెం. ఓకే కదా, సరిపోయింది. ఇప్పుడు బాగుంది. సరే ఇది కూడా ఇక్కడ సూపర్గా సరిపోయింది గైస్. బాగుంది బ్రేస్లెట్ కింద. సో ఇప్పుడు ఈ చేతికి వాచ్ కట్టుకుందామా ఏం వేసుకుందామో తెలియట్లేదు. గోల్డ్ బ్రేస్లెట్ వేసుకుందామా? ఈ చేతికి బ్రేస్లెట్, ఆ చేతికి బ్రేస్లెట్ వద్దు. ఈ చేయి ఇట్లా వదిలేస్తే బాగుందా? బాగాలేదా? ఎలా ఉంది? ఏం చేయమంటారు? స్వరోస్కి వాచ్ వేసుకోవచ్చు. లెట్ మీ డూ దట్. This beautiful saree was gifted to me by my friend Madhu. మాధురి తన పేరు. ఎన్సీలో ఉంటుంది గైస్. మా పెళ్ళికి ఇచ్చిందనమాట. సో దాన్ని నేను ఇలా బ్యూటిఫుల్ లెహెంగాలా కుట్టించుకున్నాను. దానిపైకి ఇలా బెనారస్ కైండ్ ఆఫ్ ఎ క్లాత్ తీసుకొని బ్లౌజ్ లాగా కుట్టించుకున్నాను అనమాట. సో ఇలా రెడీ అయ్యాను. బ్రేస్లెట్ వేసుకుందాం. కాదు, వాచ్. ఐల్ డూ బల్గారీ వాచ్ గైస్. బాగుంటుంది.
సో లెట్ మీ షో మై ఓవరాల్ లుక్. సో ఇలా అయితే ఉన్నానన్నమాట ఓవరాల్గా. అండ్ మిర్రర్లో చూపిస్తా. I'm looking cute today. కదా పీపుల్, మధుకి ఇదే కలర్ లైలాక్లో షర్ట్ తీసుకున్నా అనమాట. చాలా బాగున్నాడు. సీ హౌ ప్రిటీ ఇట్ వాస్. ఇది తిరుపతిలోనే మేము ఎప్పటి నుంచో కుట్టించే ఒక అక్కతోనే కుట్టించాం గైస్. సో వావ్, బ్రేస్లెట్ అయితే మస్తు సెట్ అయింది గైస్ యాక్చువల్లీ. చోకర్ వెరీ ప్రిటీ ఉంది కదా, కమ్మలు, నా మేకప్ అంతా. సో నౌ లెట్స్ గో అండ్ లైట్ దియాస్ అన్నీ 7 కల్లా మనం అట్లీస్ట్ పూజ స్టార్ట్ చేసుకుందాము. వాళ్ళు వస్తారు అప్పుడు స్లోగా, గర్ల్స్ ఫ్యామిలీస్ అంతా. సో అంత లోపల మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. సో లెట్స్ గో. యాక్చువల్లీ పట్టీలు పెట్టుకుంటా. సమ్ రీజన్ ఎందుకో బోసిగా ఉంది కాళ్ళు, పట్టీలు పెట్టుకుంటా. ఓ మధు షర్ట్ సేమ్ కలర్ అన్నా కదా, చూపిస్తా. ఇదిగోండి గాయస్, మా ఇద్దరిది టింగ్, నాదిది, మధుది. అండ్ మొత్తం డేవిడ్ ఉర్మన్ వేసుకున్నాడు ఇవాళ. ఎందుకు అంటే నేను కూడా సిల్వర్ వేసుకుంటున్నా కాబట్టి. ఈ అద్దం దగ్గరికి రారా బుజ్జు. ఫెండీ సిల్వర్ అయినా ఓకే, సిల్వర్ అయినా ఓకే. వర్సాషే. సో ఇదే మేము చేసిన బ్యాక్ డ్రాప్ డెకార్. హానెస్ట్గా ఇదంతా రీనాదే గాయస్. ఇది మొత్తం సెట్ అలానే వచ్చేస్తుంది అనమాట. మనం ఏం చేయక్కర్లేదు, బ్యాక్ డ్రాప్ స్టాండ్కి అతికిస్తే చాలన్నమాట. అండ్ ఇక్కడ ఇలా ముగ్గు మ్యాట్ వేసి ఉర్లీలాగా పెట్టాము. అండ్ నేను ఇక్కడ దియాస్ అన్నీ పెట్టున్నా అనమాట. అదన్నీ ఇప్పుడు వెలిగించాలి ఆయిల్ వేసి. అండ్ ఈ ఉర్లీ రియల్ ఫ్లవర్స్తో నేను చేశాను అనమాట. అండ్ ఇక్కడ పూజకి డెకరేట్ చేసుకున్నాను నేను చిన్నగా. సో అక్కడ ఉండే చైర్స్ అన్నీ ఇటు మూవ్ చేసాం గైస్. ఈ దీపాలన్నీ వెలిగించాలి ఇప్పుడు. నా అది ఎట్లయినా అంతా మార్చేస్తారా బుజ్జి. సో మా ఇద్దరం కలిసి ఇలా ఉన్నామన్నమాట. ఎలా ఉందో లుక్ చెప్పండి గాయస్ మేమిద్దరం. అండ్ నా ఫోన్ కావాలరా బుజ్జో, అక్కడ ఉంది. గాయస్ నేనే కాంచేసాను అనమాట నెయ్యి, బయటగా ఉండవు ఎందుకు అని చెప్పి ఈసారి. సో ఇప్పుడు అన్ని దీపాల్లో నెయ్యి పోసి ఒత్తులు వెలిగించి అన్ని చోట్ల పెట్టేయాలన్నమాట. సో గాయస్ లెట్స్ ట్రై దిస్ టైమ్. లాంగ్ ఒత్తేసి చూద్దాం మనకి అదృష్టం ఎంత బాగుందో. ఈ పెద్ద దీపాలు వెలుగుతాయా వెలగవా అని చూద్దాం. If I shut down, it just
hesitate. I'm gonna lock my door and stay inside or wait until I'm safe again. I have nothing more to put on. I'm defeated and withdrawn, just trying to understand where it went wrong. Always believe that nothing good in life. పూజ చేస్తున్నాను గాయస్. ఇప్పుడు అష్టోత్తరం పెట్టుకోను అంతే సింపుల్గా. అండ్ లక్ష్మీ అమ్మవారిని వినాయకుడిని పెట్టాను అనమాట పీఠం మీద. ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వినాయకుడు. అండ్ అక్కడ కీస్ పెట్టమని చెప్పాను మధుతో, అంత కీస్. తర్వాత నా పార్లర్ లాకర్ కీస్ అన్నీ అన్నమాట. ఏదో పెట్టేద్దాం. మోహన్ 10 o'clock అంటే క్లోజ్ చేయాల్సింది. క్లాస్ కూడా కాదు, చెప్పాలి బ్రో, అలా కాదు, మంచి చెప్పు. అలా కాదు, అటు పెడదామా నేను ఇది చేద్దామా? ఇక్కడ చేద్దాం. ఫస్ట్ మాకు ఒక ఫోటో మంచిగా అరేంజ్ చేయండి ప్లీజ్. ముగ్గులాగా అరేంజ్ చేసింది క్రాకర్స్ని మంచిగా. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ అరే ఫొటోస్ దిగాలంటే 9:30 అయింది. ఫోటోస్ వద్దులే, కాల్చేటప్పుడు. ఫోటో దిద్దాం అంతే. ఎస్ గైస్, దట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. 10 కల్లా ఫినిష్ చేయాలంటే మేము. వాట్ ఎ పిటీ అస్. ఎస్ హౌ స్వీట్. డాడీ మాట విన్నది మంచిగా. గాయస్ ఎంత బాగుంది గాయస్. సెన్సార్ అంట కానీ ఈ లైట్తోనే బాగుందిరా. రిఫ్లెక్షన్స్ ఇక్కడ చూడు, మొత్తం లైట్ పోయినప్పుడు రిఫ్లెక్షన్స్ ఇవి. అరే ఇది కూడా బాగుంది. మరి అదే చెప్పేది. సరే స్టార్ట్ చేద్దాం. యా ఇదే మెయిన్ బ్రో, ఇది తర్వాత. సో గైస్ హియర్ ఈజ్ అవర్ డెకార్. కాకపోతే టైం అవుతుంది గైస్, కాల్చాలి. మంచిగా ఉంది గైస్. గాలి తగ్గింది కొంచెం, అందుకని దీపాలు పెట్టే సైడ్లో. పొద్దునైతే విపరీతమైన గాలి దేవుడా. సౌమిని బేబీ పుట్టింది గాయస్. బేబీ వచ్చిందనమాట. ఎంతో క్యూట్ ఉందో, ముద్దుగా ఉందనమాట.
ఫైనల్లీ ఇది కాదు మీడియంది. మీడియంది ఇది. ఎవరైనా నించోండి. త్వరగా వెళ్ళరా. లేదు అది లాస్ట్ ఎడ్జ్ లో పెట్టి గాయస్ బాయ్స్కి సపరేట్ పిక్ కావాలంట గాయస్. హ్యాపీ దివాళీ బాయ్స్. బాగా వచ్చింది నా దాంట్లో యూట్యూబ్ ఛానల్లో బాగా వస్తుంది. అప్పడాలు, యోగర్ట్ రైస్, కాలా జామున్, పులిహోర, పూరి కర్రీ, ఆలు కర్రీ, పూరి, వడలు, రసం, దొండకాయ ఫ్రై బాగుంది గాయస్, పన్నీర్ వెజ్ బిర్యానీ, బూరెలు, వైట్ రైస్, బూరెలు, ఒరుగులు, రొట్టె పచ్చడి, మై థమ్మీ. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్ దివాళీ పార్టీ. అండ్ మీకంటే ఈ వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. అదిగోండి మై గ్యాంగ్ హియర్, మై ప్రిటీ గర్ల్స్ హియర్. ఫొటోస్ అంట గైస్, అది కూడా ప్లేట్లో పెట్టి ఇవ్వండి, మేము ఫోటో తీసుకొని ఇస్తామని. అక్కడ చూడండి గైస్ ఎలా ఏడిపిస్తున్నారో పాపం. ఇప్పుడే పెట్టుకున్నారు శేషు బ్రో పాపం. అయిపోయినట్టే, ఇంకా మీకు రాదు అది. అదిగోరా మధు ఫుల్ హంగ్రీ అంటే నేను తినేస్తున్నాడు. తీసేసి అన్నీ